మీకు కొలెస్ట్రాల్ పెరిగిందనుకోండి, కొన్ని రకాల ఆహారాలు తీసుకోకూడదు. మీ రక్తంలో యూరిక్ యాసిడ్ బాగా పెరిగిపోయిందనుకోండి, కొన్ని పదార్థాలు నిషిద్ధం. అలాగే మీకు షుగర్ ఉందనుకోండి, కొన్నిటిని తీసుకోకూడదు. బీపీ ఉంటే మరికొన్నిటిని తీసుకోకూడదు. అయితే మీకు బీపీ ఉందా, షుగర్ ఉందా, కొలెస్ట్రాల్ ఉందా, యూరిక్ యాసిడ్ పెరిగిందా, ఇవన్నీ కూడా ఎలా తెలుస్తాయి అంటే మేము పరీక్ష చేసి చెప్తేనే తెలుస్తాయి. కానీ వాతపిత్త కఫాలు అలా కాదు. అవి సబ్జెక్టివ్ సిమ్టమ్స్, అంటే మీకు మీరు అనుభవించేవి. మీకు వాతం పెరిగితే ఏం తినాలి, పిత్తం ఉంటే ఏం తినాలి, కఫ సంబంధ సమస్య ఉంటే అంటే మీ కఫ ప్రకృతి అయితే ఎలాంటి ఆహారాలు తీసుకోవాలి, ఇది ఎవరికి వాళ్ళు నిర్ణయించుకొని తీసుకోవాలి. మిశ్రమ ప్రకృతి ఉంటే ఎలాగ తీసుకోవాలి, ఈ మొత్తం సమాచారాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. అంటే ఈ వాతపిత్త కఫాలు అనేటువంటి బయోరెగ్యులేటింగ్ ప్రిన్సిపల్స్ని ప్రతి వాళ్ళు కూడా వాళ్ళ శారీరక దోషాల మీద ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తూ ఉంటాయి, వాళ్ళ ప్రకృతిని నిర్ణయిస్తూ ఉంటాయి. కాబట్టి దాని ప్రకారంగా మీరు తీసుకున్నారనుకోండి, చక్కటి ఆరోగ్యాన్ని మీరు ఎంజాయ్ చేయొచ్చు. ఇంతకీ ఈ వాతపిత్త కఫాలంటే ఏమిటి, ఆ దోషాలలో ఎలాంటి ఆహారాలు తీసుకోవాలి, ఇది మనం తెలుసుకుందాం. మిత్రులారా నమస్కారం, నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా ఆసక్తికరమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. ఎంతో కాలం నుంచి మీరు వింటున్న ఈ వాతపిత్త కఫాలు అనేటువంటి పదాలు, అవి మన శరీరంలో బయోరెగ్యులేటింగ్ ప్రిన్సిపల్స్ కింద పనిచేస్తూ ఉంటాయి. అవి పెరిగాయనుకోండి, దోషాల కింద మారి సమస్యలను కలగజేస్తాయి. అవి సమస్థితిలో ఉంటే చక్కటి ఆరోగ్యాన్ని మీరు ఎంజాయ్ చేయొచ్చు. కాబట్టి ఇవి పెరగకూడదు, తగ్గకూడదు, సమస్థితిలో ఉండాలి. ఇంతకీ ఈ వాతపిత్త కఫాలు అవి మీ ప్రకృతిని కూడా డిసైడ్ చేస్తుంటాయి, మీ బాడీ టైప్ని. అప్పుడు వాటి వాతం బలీయంగా ఉందనుకోండి, ఎలాంటి తినాలి, పిత్తం ఎక్కువ ఉందనుకోండి, ఎలాంటి ఆహారాలు తినాలి, కఫం ఎక్కువ ఉంటే ఎలాంటి ఆహారం తినాలి, అలాగే తింటే అప్పుడు ఆ కఫ ప్రకోపం జరగకుండా మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా ఉంటుంది. కాబట్టి ఇది ఈ సమాచారం చాలా కీలకం. కాబట్టి ప్రతి వాళ్ళు దీన్ని తెలుసుకోవాలి. ఆయుర్వేదంలో ఇది అసలైన బ్యూటీ. అంటే ఏంటంటే మెడిసిన్ టు ఏ లెవెల్ ఆఫ్ కామన్ మ్యాన్ అంటారు. అంటే ఎవరికి వాళ్ళు తమ ఆరోగ్యాన్ని అంచనా వేసుకొని దాని ప్రకారంగా స్వస్థవృత్తం అంటే ఏంటంటే డే టు డే యాక్టివిటీస్ని ఎలా చేయాలి, అలాగే సద్వృత్తం కాండక్ట్ ఎలా ఉండాలి, ఇది డిసైడ్ చేసుకోవాలి. అప్పుడు పూర్తి స్థాయి ఆరోగ్యాన్ని అనుభవించవచ్చు, పూర్తి ఆయుర్దాయాన్ని అనుభవించవచ్చు. ప్రతి వ్యక్తికి కూడా ఒక శారీరక ప్రకృతి అంటూ ఉంటుంది. ఇది సమస్థితిని దాటినప్పుడు దోషం అని అంటాం. ఈ దోషం మన జీవితంలో ప్రతిదాన్ని ప్రభావితం చేస్తుంది. జీర్ణశక్తి నుంచి నిద్ర వరకు, మానసిక సమస్యల నుంచి భావోద్వేగ సమస్యల వరకు అన్నింటినీ ఇది ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. ఇవి వాత దోషం, అలాగే పిత్త దోషం, ఇంకా కఫ దోషం. ప్రతి వ్యక్తి కూడా ఒక దోషాన్ని లేదా రెండు దోషాల మిశ్రమాన్ని ప్రధానంగా కలిగి ఉంటాడు. కాబట్టి మీ దోషాన్ని మీరు అర్థం చేసుకోవడం ద్వారా మీ శరీరానికి సరైనటువంటి ఆహారాన్ని ఎంచుకోవచ్చు. టైలర్ మేడ్ అంటారే అలాగా. దీంతో మీ శరీరంలో శక్తి, సమతుల్యత, అలాగే ఆరోగ్యం ఇవన్నీ మెరుగవుతాయి. చూడండి, మీకు క్లియర్ ఎగ్జాంపుల్ ఏంటంటే కొన్ని డిసీజెస్ ఉంటాయి, అందరికీ షుగరే ఉంటుంది. కానీ కొంతమంది విపరీతంగా బాధపడతారు, కొంతమందికి అసలు వాళ్ళకి షుగర్ ఉన్న సంగతే తెలియదు. డిసీజ్ ఒకటైనప్పుడు ఎందుకు తేడా అంటే మనం తేడా కాబట్టి, అంటే మన శరీరాలు తేడా కాబట్టి, వీఆర్ జెనెటికల్లీ డిఫరెంట్ కాబట్టి. కాబట్టి ఎవరికి వాళ్ళు ఈ టైలర్ మేడ్గా ఈ ఆహారాన్ని ఎంచుకొని దాని ప్రకారంగా తినాలి. అయితే ఇక్కడ అతి ముఖ్యమైనది ఏంటంటే ఆయుర్వేద ఆహార విధానం అంటే ఏమిటి, ఇది తెలుసుకోవాలి. ఆయుర్వేదం చెప్పుకున్నట్టుగా పర్సన్ స్పెసిఫిక్గా ఉంటుంది. కాబట్టి ఇది మొత్తం ఇక్కడ ఒక అద్భుతమైన ప్రిన్సిపల్ ఏంటంటే అండపిండ బ్రహ్మాండం అని. అంటే పృథ్వీ తేజో వాయుర్ ఆకాశాలని మీరు విన్నారు, పంచమహాభూతాలు. ఈ పంచమహాభూతాలు మన శరీరంలో రిప్రజెంట్ అవుతూ ఉంటాయి. కాబట్టి ఈ మూలకాలు మన శరీరంలో కలిసిపోతూ మళ్ళీ అవి మూడు శక్తుల కింద లేదా దోషాల కింద మారతాయి. ప్రతి దోషం కూడా శరీరంలో రకరకాల కార్యకలాపాలను చేస్తూ ఉంటుంది. ఉదాహరణకు ఒక దోషం ఆకలిని కంట్రోల్ చేస్తే, మరొకటేమో శరీరంలో ఉష్ణోగ్రతను నియంత్రిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ దోషాల ఇన్ఫ్లుయెన్స్ని బట్టి మనం మన ఫుడ్ని తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ముందుగా చెప్పుకోవాల్సింది వాత దోషం గురించి. వాతం అనేది ఏంటంటే ఆయుర్వేదంలో 3 ప్రాథమిక దోషాల్లో ముఖ్యమైనది. వాతం అనేది మిగతా రెండింటిని కూడా కదిలిస్తూ ఉంటుంది. వాత దోషం శరీరంలో అన్ని కదలికలకి ముఖ్యమైనటువంటి అంశం. దీని వాతం ఆధీనంలోనే అన్నీ కూడా నియంత్రణలో ఉంటాయి. మన కదలిక, మన శ్వాస, మన రక్త ప్రసరణ, మన నరాల వ్యవస్థ, మన విసర్జక ప్రక్రియ మొత్తం కూడా ఈ వాతం ఆధీనంలోనే ఉంటాయి. మరి ఇలాంటప్పుడు ఆహారం ఎలా ఉండాలి? ఉదయం అల్పాహారాన్ని తీసుకుంటే, ఈ మధ్యకాలంలో ఓట్స్ అనేది మాకు సుప్రభాతంలో బాగా కనిపిస్తుంది. చాలామంది అడుగుతుంటారు, డాక్టర్ గారు ఓట్స్ తినొచ్చా, కినోవా తినొచ్చా, ఇవి ఆయుర్వేదం కాదు కదా అని. ఆయుర్వేదంలో ఆ పర్టికులర్ పదార్థం ఆయుర్వేదం అవునా అనేది కాదు, మన ఆయుర్వేద సిద్ధాంతాలను ఉపయోగిస్తూ ప్రతి పదార్థాన్ని ఇలా క్లాసిఫై చేయొచ్చు.
ఓట్స్ వాత దోషానికి చాలా మంచిది నిజానికి. ఇది తేమని అలాగే పోషణని అందిస్తుంది, అలాగే సులభంగా జీర్ణం అవుతుంది. ఓట్స్లో పాలు, నెయ్యి, బాదం ఇలాంటివి కలిపి ఉండొచ్చు. అప్పుడు దాంట్లో ఉండేటటువంటి ఆ గురుత్వం లేకపోతే ఆ ఫైబర్ నేచర్ కాస్త ప్యాసిఫై అవుతుంది. దాల్చిన చెక్క, అల్లం, యాలకులు ఇలాంటి బాగా హీట్ జనరేట్ చేసేటటువంటి మసాలాలు జోడించడం వల్ల వాతాన్ని శాంతింపజేయచ్చు. ఎందుకంటే తత్తరూక్షో లఘుశీత కరసూక్ష్మ చలో అనిలహ అంటారు. కాబట్టి ఆ రోక్షాన్ని, ఆ శీతలత్వాన్ని ఈ హీటింగ్ హెర్బ్స్ నల్లిఫై చేస్తాయి. అలాగే మీకు బాగా లోపల చలిగా ఉంటే అది వాతదోషం అని అర్థం. అలాంటప్పుడు దాల్చిన చెక్క, అల్లం, యాలకులు ఇలాగ హీట్ జనరేటింగ్ మూలికల్ని జోడించాలి. అలాగే పచ్చి పండ్ల కంటే కూడా వండినటువంటి పండ్లు వాతానికి మంచిది, సులభంగా జీర్ణం అవుతాయి. యాపిల్స్, పియర్స్, అరటిపండ్లు ఇలాంటి పండ్లని నెయ్యిలో కానీ నీళ్ళలో కానీ కొద్దిగా మసాలాలు వేసి మీరు వండుకొని తినొచ్చు. దాల్చిన చెక్క, అల్లం, యాలకులు, జీలకర్ర, పసుపు ఇలాంటి ఈ మసాలాలు వాతాన్ని శాంతింపజేస్తాయి, అలాగే జీర్ణక్రియని మెరుగుపరుస్తాయి. వీటిని ఓట్స్ అలాగే వండిన పండ్లు లేదా ఇతర అల్పాహారాలతో కలిపి తీసుకోవచ్చు. పాలు, ఇతర నెయ్యి ఇలాంటివి ఈ వాతాన్ని పోషిస్తాయి, అంటే వాతానికి మంచిది కాబట్టి శరీరానికి బలాన్ని ఇస్తాయి. పాలు, నెయ్యి, వేడి పాలలో కొద్దిగా నెయ్యి అలాగే మసాలాలు కలిపి కూడా మీరు తీసుకోవచ్చు. ఆవు పాలు జీర్ణం కానప్పుడు బాదం పాలను తీసుకోవచ్చు. ఇది కూడా వాతానికి పోషణను అందిస్తుంది. ఇక భోజనం విషయానికి వస్తే బాస్మతి బియ్యం, ఓట్స్, కినోవా ఇలాంటి ధాన్యాలు వాతానికి మంచివి. చిలకడదుంప, క్యారెట్, బీట్రూట్, గుమ్మడికాయ లాంటివి ఇంకా తీపి పదార్థాలు అలాగే భూమి అడుగున పెరిగేటువంటి కూరగాయలు వాతానికి మంచివి. కూరగాయలు, ఆకుకూరలు వాతాన్ని పెంచుతాయి కాబట్టి వాటిని ఒకవేళ మీద వాత నేచర్ ఉంటే ఈ ఆకుకూరల్ని కాస్త తగ్గించి తీసుకోవాలి. వండిన తర్వాత వీటిని తీసుకోవచ్చు. మినపప్పు, పెసరపప్పు ఇలాంటి పప్పులు వాతానికి మంచివి. శనగలు అలాగే ఇతర పొడి పప్పుల్ని తక్కువ తీసుకోవాలి, ఎందుకంటే వాతాన్ని ఎక్కువ చేస్తాయి కాబట్టి. పాలు, పెరుగు, నెయ్యి వాతానికి మంచివి. చల్లటి పాల ఉత్పత్తుల్ని నివారించండి, ఎందుకంటే వాతం పెరుగుతుంది కాబట్టి. అందుకే ఆర్థరైటిస్ లాంటివి ఉన్నప్పుడు ఆ చలి వాతావరణం, చల్లటి పదార్థాలు ఆ కీళ్ళ నొప్పులను ఎక్కువ చేస్తాయి. ఇక చికెను, చేపలు, గుడ్లు ఇలాంటివి కూడా వాతానికి మంచివే. ఇక ఎర్రటి మాంసం దీన్ని తక్కువ తీసుకోవాలి. బాదం, వాల్నట్స్ అలాగే చియా గింజలు ఇలాంటివి వాతానికి మంచివి. అరటిపండ్లు, అవకాడో, మామిడి, నారింజ, ద్రాక్ష ఇలాంటి తీపి ఇంకా రసవంతమైనటువంటి పండ్లు వాతానికి మంచివి. యాపిల్, పుచ్చకాయ ఇలాంటి ఈ పొడి పండ్లని తక్కువ తీసుకోండి. తీపి, పులుపు, ఉప్పు రుచులున్నవి వాతాన్ని శాంతింపజేస్తాయి. పచ్చి ఆహారాల కంటే ఇప్పుడు వండిన ఆహారాలు వాతానికి సులభంగా జీర్ణం అవుతాయి. నెయ్యి, ఆలివ్ నూనె, నువ్వుల నూనె ఇలాంటి ఆరోగ్యకరమైన నూనెలు కూడా వాతాన్ని పోషిస్తాయి. అయితే నిషిద్ధం అంటే అపథ్యాలు ఏమిటి వాతం ఉన్నప్పుడు, తీసుకోకూడని ఆహారాలు ఏమిటి వాత ప్రకృతి ఉన్నప్పుడు అనేది కూడా తెలుసుకోవాలి. బిస్కెట్స్, క్రాకర్స్, చిప్స్, ఐస్ క్రీము, చన్నీళ్ళు, శీతల పానీయాలు ఇవి అపథ్యాలు వాత ప్రకృతి ఉన్నప్పుడు. ఇక అతి ముఖ్యమైనది పిత్తదోషం. ఇది కూడా అంతే. బయోరెగ్యులేటింగ్ ప్రిన్సిపల్స్లో పిత్తం ఒకటి. పిత్తదోషం అనేది శరీరంలో వేడిని, ఇంకా ప్రధానంగా జీవక్రియకి సంబంధించింది. ఇది వేడిని పెంచుతుంది, జీవక్రియని ఇది ఎన్హాన్స్ చేస్తుంది. పిత్తదోషం పెరిగిందనుకోండి శరీరంలో మంట ఉంటుంది, ఎసిడిటీ ఉంటుంది, చర్మ సమస్యలు వస్తాయి, కోపం, చిరాకు ఇలాంటి మానసిక వైరుధ్యాలు ఇబ్బంది పెడతాయి. కాబట్టి పిత్తదోషాన్ని శాంతింపజేసే ఆహారాలను తీసుకోవడం చాలా ముఖ్యం. అల్పాహారం విషయానికి వస్తే పిత్తాన్ని శాంతింపజేసేది ఏమిటి అంటే చల్లటి, తీయగా ఉండేటటువంటి, చేదు, వగరు రుచులు ఉండేటటువంటి ఆహారాలు. అంటే ఎలా ఉండాలి? ఉదయం అల్పాహారం, ఉదయం పూట ఖాళీ కడుపుతో కొబ్బరి నీళ్ళు తాగటం పిత్తానికి చాలా మంచిది. అలాగే మెంతుల్ని రాత్రంతా నానబెట్టి ఉదయం ఆ నీళ్ళని తాగటం కూడా పిత్తాన్ని శాంతింపజేస్తుంది. అల్పాహారం విషయంలో తీపి అలాగే చేదు రుచులు ఉండేటటువంటి వాటిని తీసుకోవటం వల్ల పిత్తదోషం సమతుల్యం అవుతుంది. ముఖ్యంగా పుచ్చకాయ, కర్బూజా, మామిడి, ద్రాక్ష, యాపిల్, దానిమ్మ ఇలాంటివి మంచివి. ఆకుకూరల విషయానికి వస్తే పాలకూర, కొత్తిమీర, క్యారెట్, దోసకాయ, బ్రకోలీ, కాలీఫ్లవర్, ఓట్స్, బాస్మతి బియ్యం, బార్లీ, పాలు, పెరుగు, పన్నీర్ అంటే చల్లటిది ఇవన్నీ మంచివి. అయితే భోజనం ఎలా ఉండాలి పిత్తదోషం ఉన్నప్పుడు, అంటే పిత్త ప్రకృతి ఉన్నప్పుడు అనేది తెలుసుకోవాలి. బాస్మతి బియ్యం, బార్లీ, ఓట్స్, గోధుమలు వీటిని తక్కువ పరిమాణంలో తీసుకుంటూ ఉండొచ్చు. పెసరపప్పు, శనగపప్పు, కందిపప్పు, పాలు, పెరుగు, పన్నీర్ ఇలాంటి వీటితో ఉన్నటువంటి అన్నం ఇది మంచిది. కూరగాయల విషయానికి వస్తే బిర్యానీ ఇంకా రైతా ఇలాంటివి తీసుకోవచ్చు, కూరగాయలు కూడా తీసుకోవచ్చు. చపాతీలు, దీంతో కూరగాయల కూర కలిపి తీసుకుంటూ ఉండాలి.
ఆకుకూరలు ముఖ్యంగా పాలకూర, కొత్తిమీర, మెంతికూర, క్యారెట్, దోసకాయ, బ్రకాలీ, కాలీఫ్లవర్, క్యాబేజ్, బీన్స్, బఠానీ, గుమ్మడికాయ ఇలాంటివి తీసుకుంటూ ఉండాలి. ముఖ్యంగా పుచ్చకాయ, కర్బూజా, మామిడి, ద్రాక్ష, యాపిల్, దానిమ్మ, అవకాడో, కొబ్బరి ఇలాంటివి మంచిది. సిట్రస్ పండ్లు ఉంటాయి అంటే నిమ్మ, నారింజ, గ్రేప్ ఫ్రూట్స్ వీటిని తక్కువ తీసుకోవాలి. అయితే అసలు పూర్తిగా నిషేధించాల్సింది ఏమిటి? మీది పిత్త ప్రకృతి అంటే హీట్ అయితే అంటే వేయించిన ఆహారాలు అంటే ఫ్రెంచ్ ఫ్రైస్, చిప్స్, పూరీలు, పులియబెట్టినటువంటి ఆహారం అంటే ఇడ్లీ, దోశ, ఊరగాయలు, ఇంకా మసాలాలు అంటే మిరపకాయ, అలాగే అల్లం, వెల్లుల్లి, ఆవాలు, నల్ల మిరియాలు, పెప్పర్ అంటారు. ఇలాంటివి పిత్త ప్రకృతి ఉన్నప్పుడు, హీట్ ఉన్నప్పుడు మానేయాలి. సిట్రస్ పండ్లు అంటే నిమ్మ, నారింజ, గ్రేప్ ఫ్రూట్స్ కూడా, ఉప్పు ఎక్కువగా ఉండేటువంటి ఆహారాలు కూడా మానేయాలి. ఆల్కహాలు, కెఫీన్ లాంటివి కూడా తీసుకోకూడదు. ఇదంతా పిత్తం గురించి. మరి ఇంకొక ముఖ్యమైనటువంటి బయోరెగ్యులేటింగ్ ప్రిన్సిపల్ ఉంది, కఫదోషం. కఫదోషంలో ఎలా ఉండాలి అంటే ఈ కఫం అసలు ఏం చేస్తుంది అంటే శరీరంలో నిర్మాణానికి, ద్రవాల తయారీకి, రోగనిరోధక శక్తికి సంబంధించింది ఇది. కఫదోషం పెరిగిందనుకోండి బరువు పెరుగుతారు, కఫం ఎక్కువగా ఉత్పత్తి అవుతూ ఉంటుంది, మందకోడితనంగా ఉంటుంది, నిద్రమొత్తం ఆవహిస్తుంది, మానసిక అలసట ఇలాంటి లక్షణాలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. కాబట్టి కఫదోషాన్ని సమతుల్యం చేయాలంటే దానికి వ్యతిరేకమైనటువంటి ఆహారాలు తీసుకోవటం ముఖ్యం. కఫాన్ని తగ్గించే ఆహారాలు తేలిగ్గా, పొడిగా, వెచ్చగా ఉండేవి తీసుకోవాలి. అంటే కారం, చేదు, వగరు ఇలాంటి రుచులు కఫాన్ని తగ్గిస్తాయి. తీపి, పులుపు, ఉప్పేమో ఇలాంటి రుచులు కఫాన్ని పెంచుతాయి కాబట్టి వీటిని అవాయిడ్ చేయాలి. ధాన్యం విషయానికి వస్తే బార్లీ, మొక్కజొన్న, వరి. కూరగాయల విషయానికి వస్తే ఆకుకూరలు ముఖ్యంగా పాలకూర, మెంతికూర, క్యాబేజ్, కాలీఫ్లవర్, బెండకాయ, మిరియాలు, ఉల్లిపాయలు, వెల్లుల్లి ఇవి మంచివి కఫదోషంలో. పండ్లు విషయానికి వస్తే చాలామంది కఫం ఉన్నప్పుడు అడుగుతూ ఉంటారు. ఆపిల్, దానిమ్మ, బెర్రీలు, ఎండు ఫలాలు అంటే కిస్మిస్, ఖర్జూరం, అంజీరు ఇలాంటివి మంచివి. పండ్ల విషయంలో తీయగా రసవంతమైనటువంటి పండ్లని వీటిని తక్కువ తీసుకుంటూ మిగతా వాటిని ఎక్కువ తీసుకోవాలి. పప్పుల విషయానికి వస్తే ఒకవేళ కఫదోషం అయితే పెసరపప్పు, శనగపప్పు, కందిపప్పు మంచివి. పాలు, పాల ఉత్పత్తుల విషయంలో వీటిని తక్కువ తీసుకోవటం అనేది అవసరం. కావాలంటే కొద్దిగా కఫదోషం ఉన్నప్పుడు మజ్జిగకి కాస్త సైంధవ లవణం, జీలకర్ర ఇలాంటివి కలిపి తీసుకోవచ్చు. నూనెల విషయానికి వస్తే ఆలివ్ నూనె, నువ్వుల నూనె, ఆవ నూనె ఇవన్నీ కఫదోషంలో మంచివి. అయితే నూనెల్ని ఏదేమైనా తక్కువ మోతాదుగా ఉపయోగించడం అవసరం. గింజలు అలాగే విత్తనాల విషయానికి వస్తే పొద్దుతిరుగుడు గింజలు, గుమ్మడికాయ గింజలు మంచివి. ఇక మాంసం విషయానికి వస్తే చికెన్, అలాగే చేపలు. వీటిని చేపలు కొంతమంది కఫం పెరుగుతుంది కానీ తక్కువగా అయితే తీసుకోవచ్చు. అయితే ఎర్ర మాంసం, రెడ్ మీట్ మాత్రం నివారించాలి. మసాలాల విషయంలో అల్లం, వెల్లుల్లి, మిరియాలు, ఆవాలు, పసుపు, జీలకర్ర, ధనియాలు ఇవన్నీ మంచివి. ఇక భోజనాల విషయానికి వస్తే పెసరపప్పు, దీంతో అన్నంతో సహా కిచిడి వండుకొని ఆకుకూరల కూర వేసుకొని తీసుకోవచ్చు కఫదోషం ఉన్నప్పుడు. కూరగాయల సూపు, ఇంకా రొట్టె అంటే రోటీ ఇలాంటివి మంచిది. బార్లీతో చేసిన ఉప్మా కూడా మంచిదే. అయితే కఫం ఎక్కువ ఉన్నప్పుడు అపథ్యాలు అంటే తీసుకోకూడని ఆహారాలు కొన్ని ఉంటాయి. నూనెలో వేయించినవి, నెయ్యి ఎక్కువగా ఉన్నవి తీసుకోవద్దు, కఫం తయారవుతూ ఉంటుంది. తీయగా ఉండేవి, బాగా జ్యూసీగా ఉండేటువంటి మామిడి, అరటి, ద్రాక్ష లాంటివి కూడా నిషిద్ధం. చల్లటి ఆహారాలు అలాగే పానీయాలు కూడా నిషిద్ధం. పాల ఉత్పత్తులు మెయిన్గా చీజ్, వెన్న, ఐస్ క్రీమ్ నిషిద్ధం కఫం ఉంటే. అలాగే రెడ్ మీట్ కూడా నిషిద్ధం. ఇంకా బాగా హైలీ రిఫైన్డ్ షుగర్ కూడా మంచిది కాదు, కఫాన్ని ఎక్కువ చేస్తుంది. పిండి పదార్థాలు కూడా కఫాన్ని ఎక్కువ చేస్తాయి. కాబట్టి ఇలా ఈ వాతపిత్త కఫాలని మీరు పరిగణిస్తూ అంటే మీది మిక్స్డ్ ప్రకృతి లేకపోతే కఫా డామినెంటా, వాత డామినెంటా, పిత్త డామినెంటా అనేది చూసుకొని దాని ప్రకారంగా ఫుడ్ని డిజైన్ చేసి కనుక తీసుకోగలిగితే మీరు మీ అకాలమైనటువంటి ఆ సమస్యల బారిన పడకుండా ఉంటారు. అలాగే చీటికి మాటికి జబ్బులు దాడి చేయకుండా ఉంటాయి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ని మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు. అన్నిటికీ మించి ఈ వీడియో మీకు నచ్చితే, దీంట్లోని విషయాలు మీకు ఉపయోగపడితే లేదా ఉపయోగపడతాయని మీరు అనుకుంటే అప్పుడు థమ్స్అప్ బటన్ అంటే లైక్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తలకు పర్పస్ సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యం అన్న మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బి పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.